ఏపీలో ఏర్పడిన కూటమి సర్కార్ నాయకుడు ప్రభుత్వ అధినేత చంద్రబాబు తీసుకునే కొన్ని నిర్ణయాలను గమనిస్తే చాలా వ్యూహాత్మకంగా ఆయన అడుగులు వేస్తున్నారు అనే విషయం స్పష్టమవుతుంది. ఎక్కడా తొందరపాటు లేకుండా ఆచితూచి అడుగులు వేయడంలో చంద్రబాబు స్థితప్రజ్ఞతను అందరూ ఫాలో అవ్వాల్సిందే అన్నట్టుగా వ్యవహరిస్తారు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన నాయకుడిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఏ పార్టీ అయినా ఎన్నికలకు ముందు ఇచ్చే హామీలను అధికారంలోకి రాగానే అమలు చేసేందుకు ఉత్సాహం చూపుతోంది. ఈ క్రమంలో ప్రజలను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇలానే గతంలో వచ్చి రావడంతోనే వైసీపీ సర్కార్ కూడా పథకాలు అమలు చేసింది. అయితే ఈ క్రమంలోనే లెక్కకు మించిన అప్పులు చేశారు అనేది రాజకీయంగా వినిపించిన విమర్శ. ఇక ఇన్ని పథకాలు అమలు చేసినా అప్పులు చేయడాన్ని ప్రజలు సహించలేదు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బందికి గురి చేయడానికి కూడా అనుమతించలేదు. దీంతో ఎన్నికల్లో వైసీపీకి బలమైన వ్యతిరేకత వచ్చింది. ఇక ఇప్పుడు కూటమి సర్కార్ను గమనిస్తే చంద్రబాబు కూడా ఎన్నికలకు ముందు చాలా పథకాలనే హామీలుగా గుప్పించారు. సూపర్ 6 పేరుతో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఇన్ని కావు. ఇవి వేల కోట్ల రూపాయలతో ముడిపడున్నాయి. ఇవే ఎన్నికల్లో కూటమిని బలంగా గట్టెక్కించాయి అనే వాదన కూడా ఉంది. అయితే చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా వీటిని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికిప్పుడు హడావుడి పడిపోయి వీటిని అమలు చేస్తే మరిన్ని అప్పులు చేయాల్సి ఉంటుందని లెక్కలు వేసుకున్నారు చంద్రబాబు. కొంత టైం తీసుకునేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రజలకు విన్నవించారు కూడా. అర్థం చేసుకోమని కోరుతున్నా అని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. ఇలా సూపర్ 6 పథకాలను వాయిదా వేయడం వల్ల కూటమి సర్కారుకు వచ్చే లాభం ఎంత అనేది ఆసక్తికరం. పథకాలు ఆపిన కారణంగా ఏడాదికి 45,000 కోట్ల రూపాయలు ఆదా అవుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు తల్లికి వందనం పథకంలోనే 12,000 కోట్ల రూపాయలకు పైగా ఆదా కానుంది. రైతులకు పెట్టుబడి సాయం కింద 15,000 కోట్ల రూపాయలు, నిరుద్యోగ భృతి కింద 12,000 కోట్ల రూపాయలు, అంటే నెలకు 3,000 చొప్పున ఏడాదికి 36,000 అనుకుంటే, ఇక ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ఎన్ని నెలలు వాయిదా వేస్తే అన్ని 250 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వానికి మేలు జరుగుతుంది అని టాక్. అందుకే కాస్త లేట్ అయినా ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి పుంజుకునే వరకు వెయిట్ చేసి వాటిని అమలు చేయాలని చంద్రబాబు చాణక్యం ప్రదర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో ప్రభుత్వానికి ప్రతి నెల 1వ తేదీ అంటేనే కొంత తర్జన భర్జన పరిస్థితి కనిపిస్తోంది. 3 పద్దులను ఒకే రోజు చెల్లించాల్సి రావడం, నిధుల పరిస్థితి చూస్తే ఆశించిన విధంగా లేకపోవడంతో గతంలో వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ప్రతి నెల 1వ తేదీ అంటే ఒక పెద్ద గండంగా భావిస్తున్నాయి. సామాజిక భద్రత పింఛన్లు, ఉద్యోగులకు వేతనాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్లు, ఈ 3 పద్దులను 1వ తేదీనే ఇవ్వాల్సి ఉండడం సర్కారుకు తలకు మించిన భారంగా మారింది. గతంలో జగన్ హయాంలో ముందు సామాజిక భద్రతా పింఛన్లకు సొమ్ములు ఇచ్చేవారు. తర్వాత ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు సొమ్ములు ఇచ్చేవారు. దీంతో ఇవి చాలా రోజులు ఆలస్యం కావడంతో వివాదాలకు దారితీసింది. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఆందోళనకు దిగిన సందర్భాలు ఉన్నాయి. మొత్తంగా ఇది ఎన్నికల వేళ వ్యతిరేకతకు దారితీసి వైసీపీ ఘోరంగా ఓడిపోయే పరిస్థితిని తీసుకొచ్చింది. ఇక కూటమి సర్కార్ కూడా ఈ గండం తప్పడం లేదు. పైగా గత వైసీపీ సర్కార్ 3,000 రూపాయల చొప్పున సామాజిక భద్రతా పింఛన్లను ఇస్తే ఇప్పుడు కూటమి సర్కార్ 4,000 రూపాయల చొప్పున ఇవ్వాల్సి వస్తుంది. తొలి నెలలో ఈ గండం నుంచి బయటపడేందుకు 7 నుంచి 9,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇక 1వ తేదీ రానుంది. ఇప్పుడు కూడా సుమారు 4,000 కోట్ల రూపాయలకు పైబడి సామాజిక భద్రతా పింఛన్లకు చెల్లించాల్సి ఉంది. సాధారణ పింఛన్లను 4,000 రూపాయల చొప్పున, దివ్యాంగ పింఛను 6,000 రూపాయల చొప్పున, ఇతర వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయల చొప్పున, 15,000 రూపాయల చొప్పున కూడా చెల్లించాల్సి ఉంది. దీంతో ఈ మేరకు నిధుల అవసరం ఏర్పడింది. అదే సమయంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతనాలు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పింఛన్లు కూడా సర్కార్ ఒకటినే ఇస్తుందా లేక వాయిదా వేస్తుందా అనేది తెలియలేదు. ప్రస్తుతం ఖజానాలో మాత్రం సామాజిక భద్రతా పింఛన్లకు సరిపోయేలా మాత్రమే నిధులున్నాయి. ఉద్యోగులకు జీతభత్యాల వ్యవహారం మాత్రం పెండింగ్లోనే ఉంది. అయితే మంగళవారం నాడు ఆర్బీఐ నిర్వహించే వేలంలో పాల్గొని సెక్యూరిటీ డిపాజిట్ల వేలం ద్వారా 4,000 కోట్లు సమీకరించేందుకు కూటమి సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నిధులు వస్తే ప్రభుత్వానికి 1వ తేదీ గండం తీరుతుందని అధికారులు అంతర్గత చర్చల్లో పేర్కొనడం గమనార్హం. చూడాలి మరి చంద్రబాబు ఈ గండాన్ని ఎలా గట్టెక్కిస్తారో, అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.